డార్లింగ్స్, మీకోసం కాకినాడ వరకు వచ్చి భోజనం చేయకుండా వెళ్తే మీరు ఫీల్ అవుతారని ఇక్కడ ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చా. కానీ ఒక్కడనే కాదు, బ్రీఫ్ కేస్తో. అట్లీస్ట్ నేను తినేటప్పుడైనా ఇక్కడ వాళ్ళు ఎవరైనా నన్ను గుర్తుపడతారేమో, హాయ్ చెప్తే ఈ బ్రీఫ్ కేస్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అందుకే బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకునే, తిన్నంతసేపు కూడా బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకునే ఉన్నా. ఫస్ట్ అయితే వీళ్ళ పెట్టిన అరిటాకు చూసి భయపడ్డా, ఎందుకు ఇంత పెద్ద అరిటాకు అనుకున్నా. కాకపోతే వాళ్ళ ఐటమ్స్ పెట్టిన తర్వాత అర్థమైంది ఈ అరిటాకు కూడా సరిపోదని. టేస్ట్ కూడా నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఎవడరా వీడు బ్రీఫ్ కేస్ వదలకుండా పక్కనే పెట్టుకుని తింటున్నాడు అని అందరూ విచిత్రంగా చూశారు. కానీ మన కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు కదా, పట్టించుకోలే. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, ఇక్కడ సర్వ్ చేస్తున్న బాయ్ వచ్చి, అన్న నేను బ్రీఫ్ కేస్ చూస్తాను, నువ్వు ప్రశాంతంగా తిను అంటున్నాడు. ఈ వీడియో కానీ తను చూసుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే హాయ్ చెప్పుంటే బ్రీఫ్ కేస్ నాకే వచ్చేది కదా అని. కాకపోతే మనము కూడా ఏం అనడానికి లేదు, ఎందుకంటే నా ఫేస్ ఐడెంటిఫై చేయాలంటే ఇంకా టైం పడుతుంది. మరొకసారి మళ్ళీ కాకినాడ వస్తా, అప్పుడైనా ఐడెంటిఫై చేస్తారేమో చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా, ఈ బ్రీఫ్ కేస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.